హాయ్ అండి. ఈరోజు మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. చేపల పులుసు అనగానే ముందుగా గుర్తొచ్చేది నెల్లూరు. అలాంటిది ఈ చిన్న చేపలు నెల్లూరులో చాలా ఫేమస్ అండి. అర్జులు అంటారు. సో దీనికోసం అర్జులు చేపలు వచ్చేసి తీసుకున్నాము. అలానే ఈ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకోండి. ముందుగా మెంతులు, జీలకర్ర, అలానే ధనియాలు వీటిని డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోండి. చేపల్లో వచ్చేసి ముందుగా పసుపు, కారము, అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం ఒక వెడల్పాటి కుండ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మనము ముందుగా ఈ కలిపెట్టుకున్న చేపల్లోనే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొనేసి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ చల్లారిన ధనియాలు వేసేసుకొని పౌడర్ చేసుకొని అందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకొని పూర్తిగా మనం కచ్చపచ్చగా మిక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ టొమాటోలు ఉడికిన తర్వాత ఇందులో చేపలు వేసేసుకొని చేపలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనము చిలుకలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 20 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనము మిక్స్ వేసుకున్న ఆ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనిచ్చేసి మూత పెట్టేసుకొని లాస్ట్లో ఇలాగ మనము నేను చూపిస్తున్న విధంగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని మనం కూడా ఎక్కడ కూడా మనం ఇక్కడ గరిట వాడమండి. జస్ట్ నేను చూపిస్తున్న పద్ధతిలో ఇలాగ తిప్పుకుంటూనే మనం కలుపుకోవాలిగా తప్ప గరిట అనేది వాడకూడదు. ఈ కర్రీ అనేది చేసుకున్న రోజు కంటే కూడా తర్వాత రోజు కనుక మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి.